పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. జగన్ను తక్కువ అంచనా వేయొద్దని ఆదిలోనే తుంచేయాలంటున్న సీనియర్లు. జగన్ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వద్దని, జగన్ ఇమేజీ తగ్గించాలనుకోవడం వృధా ప్రయాసే. వైసీపీ అధినేత వైఎస్ జగన్ను తక్కువ అంచనా వేయడం ఎంతమాత్రం తగదని టీడీపీ సీనియర్ నేతలు సూచిస్తున్నారు. జగన్ మీద కేవలం విమర్శలు చేస్తే సరిపోదని, తాము చేసిన అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాలను అమలు చేయాలని కూడా చెప్తున్నారు. జగన్ అండర్ ఎస్టిమేట్ వేస్తే రాజకీయంగా ఇబ్బందులు తప్పవని కూడా హెచ్చరిస్తున్నారు. ఈ విషయం చంద్రబాబు కూడా తెలియంది కాదు. జగన్ సాదాసీదాగా వదిలేస్తే నేత మాత్రం కాదు. జగన్ అన్ని రకాలుగా బలంగా ఉన్నారు. గత ఎన్నికల్లో 3 పార్టీలు కలిసిన 40% ఓట్లు వైసీపీకి వచ్చాయంటే ఎంత స్ట్రాంగ్గా నియోజకవర్గాల్లో పాతుకుపోయారో వేరు చెప్పాల్సిన పని లేదు. నిజానికి జగన్ బలం లీడర్లు కాదు, క్యాడర్, ఓటు బ్యాంక్. జగన్కి ఇప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఓటు బ్యాంకును క్రియేట్ చేసుకున్నారు. 2014 నుంచి ఆ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదు. పైగా పెరగడమే కానీ తగ్గడం అనేది జరగదన్నది కూటమి నేతలకు తెలియంది కాదు. నియోజకవర్గాల్లో బలమైన క్యాడర్ ఉండడంతో పాటు నేతలు కూడా ఉన్నారు. ద్వితీయ శ్రేణి నేతలు కూడా బలవంతులైన వారున్నారు. సామాజిక వరంగానూ ఆర్థికంగానూ బలమైన నేతలు ఉండడం ఫ్యాన్ పార్టీకి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అంతే తప్ప అలా గాలికొచ్చి ఇలా వెళ్ళిపోయే నేత కాదన్నది చంద్రబాబు కూడా తెలుసు. అందుకే జగన్ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. తమ పార్టీకి చెందిన ఓటు బ్యాంకు ప్రతి ఎన్నికల్లో మారుతుంది తప్పించి జగన్ది స్ట్రాంగ్ అయిన ఓటు బ్యాంక్, రాజశేఖర రెడ్డి ఏర్పరిచిన ఓటు బ్యాంకును కొల్లగొట్టడం అంటే అంత ఈజీ కాదన్న విషయం అందరికీ తెలుసు. అదే సమయంలో బేస్ లెవెల్లో కరడుగట్టిన కార్యకర్తల బలం కూడా అదనం కావడంతో పాటు జగన్ ఆర్థికంగా బలవంతుడు కావడంతో ఏ ఎన్నికల్లోనైనా ఎదుర్కోవడం అంత సులువు కాదు. అందులోనూ ఒంటరిగా పోటీ చేసి గెలుపొందడం సాధ్యం కాదన్నది ఇటు చంద్రబాబుకు అటు పవన్ కళ్యాణ్కు తెలియంది కాదు. జగన్ అధికారంలోకి రానివ్వకుండా అడ్డుకోవడానికి కూటమిని కంటిన్యూ చేయడం తప్ప మరో దారి వారికి తెలియదు. అందుకే జగన్ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించకూడదని సీనియర్ నేతలు పదే పదే చెప్తున్నారు. జగన్కున్న ఇమేజ్ను కూడా తగ్గించుకోవాలనుకోవడం వృధా ప్రయాసే అవుతుందని, అందువల్ల మొన్నటి ఎన్నికల్లో పోలైన ఓట్లు పక్కకు పోకుండా చూసుకోవడం, కూటమి పార్టీ క్యాడర్ను కలిసికట్టుగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం వంటివి చేయాల్సి ఉంటుందని ఎక్కువ మంది అభిప్రాయంగా వినిపిస్తుంది. అందుకే జగన్పై చేసే వ్యతిరేక ప్రచారంతో పాటు ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని సీనియర్ నేతలు స్పష్టంగా చెప్తున్నారు. సోషల్ మీడియాను కూడా మరింత బలోపేతం చేయలేకపోతే అబాస్పాలు కాక తప్పదన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. అందుకే వరుసగా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సీట్లను ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.